ఏం చెప్పమంటావు సుమా, ఏం ప్రచారమో ఏమో. ఈడ చెప్తే జనాలు ఇంటలేరు, ఆడ ఇంట్లో మా అయ్యి ఇంటలేడు. మన కరీంనగర్లకి సంజయ్ గాడు మా వినోద్ గారిని ఓడగొట్టాడు. నిజామాబాద్లకి గుండుగాడు మా చెల్లెని ఓడగొట్టి అత్తింటి నుండి పుత్తింటికి పంపిండు. అప్పటి నుంచి నాకు కుర్చీ కావాలి, నాకు కుర్చీ కావాలని నా కుర్చీ చుట్టే తిరుగుతుంది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నిన్న మా ట్రబుల్ షూటర్ పోటుగా అనుకున్నాము బావ హరీష్ను తుపాకుల వండబెట్టి ఇంటికి పంపిండు. ఇక నాకేదో తేడా కొడుతుందని మా మీద చేతబడి జరిగిందని డౌట్ వచ్చింది. నాకు పోయి జాతకం చేయించుకుందామని చిన్న జీరస్వామి దగ్గరికి పోతే చేయి చూసి గీయేడు మీ ఇంటికి బాగాలేదు, పెద్దమ్మ తల్లి కాడ మేకను పోయి 4 వారాలు పొద్దుంటే అంత చల్లబడుతుంది అన్నాడు. ఆడికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు మా అయ్య ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్లకు పోతున్నాం అన్నాడు. పోయినసారి అంటే అన్ని నేనే చూసుకున్నా కానీ ఈసారి నన్ను చూసుకొని ఇస్తలేడు. అసలు మా నాయన ముచ్చట్లకే తీసుకుంటలేడు. ఇక పాత బస్సు అసలు కానీ ఇంటికి తీసుకొచ్చి డోర్లు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక ఇవన్నీ చూసి నాకు కోపం వచ్చి ఇక నేను ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసిన సినిమా.